సీతంపేట. నా పేరు జితేంద్ర. నేను చదువుకుంటున్న 5th క్లాస్. ఈరోజు చెప్పబోయే కవి వేమన గారి గురించి. వేమన ఒక గొప్ప తత్వవేత్త కవి. వేమన సుమారు 1652-1730 మధ్యకాలంలో జీవించారు. వేమన రచనలు తెలుగు భాషలో ఉంటాయి. ఈయన రచనలో వాడిన పదాలు రాయలసీమ ప్రాంతంలో మాత్రమే వాడుకలో ఉన్నందున ఈయన రాయలసీమ చెందినవాడని చెప్పవచ్చు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగు వారికి బాగా సుపరిచితం. వాటిలో ఒక పద్యం: అనగనగ రాగం అతి చేయలేచునుండు తినగ వేమ ఇయ్యనుండు సాధనమున పనులు సమకూరుదలోన విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓరేమ, పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది. తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనినైనా తేలిగ్గా చేయగలుగుతాం. చదివేది 5th క్లాస్. నా పేరు మేఘన. నేను చెప్పబోయేది విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి. విశ్వనాథ సత్యనారాయణ గారు 1895 సెప్టెంబర్ 10న కృష్ణా జిల్లా నందమూరి గ్రామంలో జన్మించారు. ఈయన 1970లో తన అద్భుత కావ్య ప్రబంధం రామాయణ కల్పవృక్షానికి తెలుగు మొదటి జ్ఞానపీఠ అవార్డును పొందారు. ఈయన కవి సామ్రాట్ పద్మభూషణ్, కళాప్రపూర్ణ వంటి బిరుదులు పొందారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఆస్థానిక కవిగా పనిచేశారు. 1976 అక్టోబర్ 18న గుంటూరులో మరణించారు. మై నేమ్ ఈస్ వంశిక. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 4th క్లాస్. ఈరోజు నేను ప్రసిద్ధ తెలుగు కవి గురజాడ అప్పారావు గారి గురించి చెప్పదలుచుకున్నాను. ఆయన 1862 సెప్టెంబర్ 21న కృష్ణా జిల్లా రాయపురంలో జన్మించారు. ప్రసిద్ధ రచనలు కన్యాశుల్కం, ముత్యసారులు, దిద్దుబాటు, విశిష్టత, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో అనే మాటలతో ప్రజలు కోసం జీవించిన మహానుభావుడు.